జై వాసవి, జై ఆర్యవేశ. మరి కొంజేటి రోషయ్య గారు మన ఆర్యవేశ కుటుంబంలో పుట్టినందుకు మన ఆర్యవేశలందరికీ ఎంతో గర్వకారణం అని చెప్తున్నారు. ఎందుకంటే మరి కొంజేటి రోషయ్య గారు మన ఎప్పుడో పురాణ కాలం నుంచి కూడా మరి ఒక పాలకవర్గంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న కింగ్గానే ఉండేవాడు. ఎందుకంటే వారు బడ్జెట్ని ఒక 16 సార్లు ప్రవేశపెట్టిన ఘనత ఒక కొంజేటి రోషయ్య గారికే మిగిలింది. ఎందుకంటే ఇంతవరకు ఎవ్వరు కూడా భర్తీని వారు చేసిన బడ్జెట్ని ఇంతవరకు అన్నిసార్లు ప్రవేశపెట్టిన వ్యక్తి అంటే మన ఆర్యవేశ కులంలో పుట్టిన ఏకైక వ్యక్తి అతడే అని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. అదేవిధంగా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, మరి తమిళనాడు మాజీ గవర్నర్గా మరి అనేక సేవలు అందించారు. వారు తీరా స్వర్గస్థులు అయ్యే ముందు కూడా వారు ఒక పదవిలోనే ఉంటూ మరి వారు చేసిన సేవలు పాలకవర్గంలో ప్రతిపక్షంలో ఉన్నా కానీ వారు సమన్వయంగా ఉండి వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పాలకవర్గంలో ఉన్న వారిని కూడా కలుపుకోబోతూ మంచి పనులు ఆర్యవేశలకు మరి ఎంతో అద్భుతంగా వారు సేవలు చేసినందుకు మన ఆర్యవేశలు చాలా గర్వపడుతూ వారికి మరి ఈరోజు మరి ఫస్ట్ వారి జయంతి ఉత్సవాలను ఈరోజు ఖమ్మంనగర ఆర్యవేశ సంఘం అధ్యక్షుడిగా మరి పెద్దలందరి సమక్షంలో మరి మన ఖమ్మంనగర ఆర్యవేశ సంఘ మరి సభ్యులు ఉన్న ఖమ్మంనగరంలో ఉన్న 40,000 ఆర్యవేశల తరపున ఈ జయంతి ఉత్సవాలకు నివాళులు అర్పిస్తున్నాము. మరి కొంజేటి రోషయ్య గారికి ఖమ్మంనగర ఆర్యవేశలో ఉన్న ఆర్యవేశలందరి తరపున కూడా ఒక్కసారి గణనవాళ్ళు అర్పిస్తూ జై వాసవి. జై వాసవి. రోషయ్య గారికి జయంతి శుభాకాంక్షలు. జై వాసవి.